సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి జరిగింది. రాష్ట్రం అభివృద్ధి జరగటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఆ రోజున ఆర్కే గారు జగన్మోహన్ రెడ్డి గారు మన మంగళగిరి మిద్ది సెంటర్లో నుంచొని ఏం చెప్పారు? ఇదే రాజధాని అన్నాడు. మీరు రాజధాని రైతులను మోసం చేయని అన్నారు. ఇక్కడే రాజధాని కట్టిస్తా అన్నారు. అదే 175 సీట్లు 155 సీట్లు వస్తే మేము ఇక్కడ రాజధాని మోడీ మెడలు వంచి తీసుకొచ్చి రాజధాని చేస్తానని ఏర్పాటు చేశానన్న పెద్ద మనిషి ఈ రోజున 3 రాజధానులని ఎవరికి తగాదు పెట్టాలని, ఏ కులానికి తగాదు పెట్టాలి, ఏ రైతుకు తగాదు పెట్టాలి? ఇక్కడ రైతుల దగ్గర భూములు తీసుకున్నారు. అదే రైతుల దగ్గర భూములు తీసుకోవాలిగా. అదే రైతుల దగ్గర ఆ 2 దగ్గర భూములు తీసుకోవాలిగా. ఏ రైతు నష్టపోతాడు? ఏ రైతు నష్టపోతాడు చెప్పండి మీరు. ఇంతవరకు రాజధాని అన్నారు. మరి ఎక్కడన్నా కానీ ఒక ఇటుకేషన్ పాపన ఉందా? ప్లస్ పోను అది మొత్తం ఎడారి చేసి అడవి అన్నాడు కదా, అడవిలాగా చేసి అది మీకు తెలుసుగా. మీకు తెలవదే ఉంది. తాకట్టు పెట్టాలని చూస్తున్నాను మాట వాస్తవం కదా. ఇప్పుడు సచివాలయం ఉంది, ఎంత చక్కగా చేశారు, ఎంత నీట్గా చేశారు. హైకోర్టు ఉంది, హైకోర్టుకి వెళ్తున్నారు కదా జనం. ఎంతమంది వెళ్తున్నారు? అంతకుముందు రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి? సార్ జగన్మోహన్ రెడ్డి మద్యపానం నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తున్నారు. మద్యపాన నిషేధం అయిందంట. చేశారు బాగా. ఎట్లా చేశారు? దశల వారీగా చేస్తా అన్నాడు. సామాన్యుడి మద్యం తాగాలంటే భయపడాలన్నారు. అదే మద్యపాన దేశానికి టీచర్లని చదువుకున్న వాళ్ళని ఎంప్లాయీని పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళతో మద్యం అమ్మేస్తున్నాడు. సార్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ సంవత్సరం విడుదల చేశారా? జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన వాళ్ళు అయితే నిన్న చిన్నగాంధీ టవర్ ఎక్కి జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ఆ కుర్రోడు చిత్తూరు నుంచి అక్కడి నుంచి వచ్చి గోలగోలు చేస్తున్నారు వైసీపీ జెండా పట్టుకుని. అది మీది ఎలా ఉంది? మీడియా వాళ్ళు కూడా తీసినట్టున్నారు. ఓవరాల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందని నేను చెప్పడం కాదు, జనాలను అడిగి తెలిసిద్ది. మీ మీడియాకు కూడా తెలిసిపోయింది ఇది ఆల్రెడీ. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు జెండా పట్టుకొని తిరిగాడంటే ఇట్లా మనం మీటింగ్ చెప్పామంటే ఆయన తీసుకురాను అరికాల కోటింగ్ ఇవ్వను. జెండా తెలుగుదేశం జెండా పట్టినా కూడా మరి ఆడు ఏ పార్టీ అని తెలుసుకుంటున్నారు. ఎట్లా చెప్పినా కూడా అట్లా చెప్పినా కూడా వచ్చి ఏడు పెత్తనం ఇట్లా చేస్తున్నారు. తెలవంది మీకు. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో వాళ్ళు ఇచ్చిన మంత్రులు అంతా ఏలుముద్రగాళ్ళు. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలిస్తే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళకి సబ్జెక్టు కాదు, సబ్జెక్ట్ తెలియదు. వాళ్ళు ఏదో వ్యక్తిగత దోషంలో అంతవరకే నేర్చుకుని వచ్చారు వాళ్ళ అసెంబ్లీ. వాళ్ళకి పరిపాలనా విధానం కానీ కడమది ఏం తెలియదు. బూతుల మంత్రి ఒకడు ఉన్నాడు కొడాలి నాని, వాడు పాన్ పరాకలు వేసుకుని మైండ్ పనిచేయదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకో మంత్రి సంబరాల రాంబాబు, అరగంట రాంబాబు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి అరగంట రాంబాబు అమ్మాయిలతో ఇచ్చేస్తామే కానీ రెండోది ఏమి ఉండదు ఆయనకి. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు పేరు నాని. వీళ్ళంతా సంస్కారం లేనివాళ్ళు. సంస్కారం లేని వాళ్ళకి పదవులు ఇస్తే అట్లాగే ఉంటాయి. కుక్కను అందంలో మీద కూర్చోబెడితే ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది. ఇంతవరకు 5 సంవత్సరాల్లో ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది ఏమీ లేదు. ఇలా ప్రతి ఇంటికి ఒక చదువుకున్న పిల్లోడు ఇక్కడ ఉద్యోగం లేక ఏ తమిళనాడు కర్ణాటక పక్కన తెలంగాణ వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు కార్పొరేషన్లు పెట్టి కాపు కార్పొరేషన్ అని లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ అని లేకపోతే బీసీ కార్పొరేషన్ అని పెట్టి కొంతమంది పిల్లలకి 10 లక్షలు ఇచ్చి టీడీపీ గవర్నమెంట్లో విదేశాలు పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏమీలో లెక్కకి కార్పొరేషన్లు పెట్టి ఆ కార్పొరేషన్ చైర్మన్లంతా 10 రూపాయలు వడ్డీలకు డబ్బులు తెచ్చుకుని ఆయిల్ కొట్టించి తిరుగుతున్నారు. వాళ్ళు కూర్చుంటే కుర్చీ ఎక్కుకోలేదు ఒక కార్పొరేషన్లో డబ్బుల్లో. ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న 18 రకాల ఫండ్స్ అన్నీ తీసేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీల మీద ప్రేమ ఉంటే ఎస్సీ కార్పొరేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విదేశీ విద్య ఉందండి, దాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్యని పెట్టుకున్నాడు కదా. ఇంకా ఎస్సీల మీద ప్రేమ ఎక్కడదే? ఎస్సీల మీద ప్రేమ ఎక్కడదే? ఇంకా ఏంటి అసలు నవరత్నాల్లో మెయిన్ ఇది ఉన్న మద్యపాన నిషేధం అమలు చేసినాక నేను ఓట్లు అడుగుతానన్నాడు. బెల్ట్ షాపులని ఈ మధ్యన కొత్తగా వాకింగ్ స్టోర్స్ అని పెట్టారు. అచ్చం వైసీపీ నాయకులకే ఇచ్చారు వాకింగ్ స్టోర్స్ అని. బారులు ఏమో అంతకుముందు 45 లక్షల లైసెన్స్ను 70 లక్షలు చేశారు. ఆ బారు పక్కనే తీసుకొచ్చి వాకింగ్ స్టోర్ పెట్టారు వైసీపీ నాయకులు. అంతా వైసీపీ నాయకులు, ఒకే కమ్యూనిటీ. ఏం పాలన లేదు, అసలు మంచిగా చేసేదే లేదు. ఆయన దిగిపోతాడు, ఎప్పుడు దిగిపోతాడా, ఈ నెల రోజులు కూడా ఎప్పుడు అవుద్దా, ఎప్పుడు దిగిపోతాడా అని చూస్తున్నాము. సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాడండి? ఇప్పుడు అమ్మఒడి లాస్ట్ అమ్మఒడి కూడా ఇంకా వేయలేదంట. మా జనాలందరూ పక్కన ఇరుగు పొరుగులేమో పాపం చక్కగా ఇంకా వేస్తారంటే ఇప్పుడు ఆయన ఏంటది సచివాలయం తాగాడలు పెట్టుకున్నారు. ఏంటి ఏమేస్తారండి ఆయన?
అమ్మ ఇప్పుడు నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగా ఘోరంగా ఉన్నాయండి. ఎలా ఉన్నాయంటే ఇంకా రేపు వచ్చిన తర్వాత ఊరు వదిలేసి వెళ్ళిపోవడమేనండి. ఇంకో శ్రీలంక అవ్వాల్సి వస్తుంది. అంటే గతంలో ఎలా ఉన్నాయి రేట్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలోనంటే 50 రూపాయలు ఉండేదండి కందిపప్పు, 40 రూపాయలు. ఇప్పుడేమో 110, 120 రూపాయలు ఉంటుందండి. సగానికి సగం పెరిగినాయి అన్ని రేట్లు. ఒకటని కాదు, గ్యాస్ బండ కానీ, కరెంటు బిల్లులు కానీ, పింఛన్లు ఏమో చాలా వరకు తీసేశారు. మా ఆయన గారు చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడేమో మాకు పింఛన్ ఇచ్చారండి. అప్పుడున్న పింఛన్ ఇప్పుడేమో ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పుడు మా ఆయన గారికి చనిపోయినప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 2 లక్షలు చంద్రన్న బీమా ఇచ్చారు, పింఛన్ వచ్చింది ఆ 6 నెలలు 8 నెలలు. ఆయన చనిపోయిన తర్వాత ఏమో చాలా బాగా ఘోరంగా ఉందండి. ఏదనంటే ఇప్పుడు నా పింఛన్కి కూడా కారణం ఏంటంటే కరెంటు బిల్లు అంటున్నాడండి. ఇప్పుడు వాడు పెంచింది అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెంచిందే, మేమేమి వద్దని అనట్లేదు కదా. ఆయన పెంచిందే కాబట్టి ఏంటి పింఛన్లు కూడా తీసేశారు ఆయనే. కరెంటు బిల్లు పెరిగింది, పింఛన్ తీసేసాం. మీ కరెంటు బిల్లు అంటే ఇంకా ఇప్పుడున్న సామాన్యులు పొద్దున్న లేసి కష్టపడిన వాళ్ళండి. ఎవరికి మామూలు గుడిసెల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటి అన్నీ ఉంటున్నాయి, కూలర్ కానీ ఏదైనా సరే. మీరు రేట్లు పెంచబట్టే కదా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి. రేట్లు పెంచి ఉండకపోతే ఏం రావు కదా. ఇప్పుడు మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తాను అని అన్నారు. ఇప్పుడు మద్యపాన నిషేధం అయింది. ఏం నిషేధం అయిందండి? ఎవరో తెలియంది. నిషేధం అయ్యింది ఎక్కడ ఉందండి? నిషేధం అయ్యిందే లేదు. మద్యపానం అంటున్నారు కానీ పిచ్చి పిచ్చగా మా ఇళ్ళ పక్కన వాళ్ళు అయితే మందులు తాగేసి వచ్చి అసలు అనకూడదు కానీ బట్టలు లేకుండా దొరుకుతున్నారండి. అంత చండాలంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అసలు బాగోలేదండి.